ఇంటివాడైన నీరజ్ చోప్రా, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్తో వివాహం. భారత దిగ్గజ అథ్లెట్, స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జాతీయ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్తో 2 రోజుల క్రితం నీరజ్ చోప్రా వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పెళ్లి ఫోటోలను జతచేస్తూ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను అని పోస్ట్ చేశారు. హర్యానాకు చెందిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించాడు. అంతేకాకుండా 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, 2024 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజతం, 2018 జకర్తా, 2022 హోంగ్జో ఆసియా క్రీడల్లో 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2016లో ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నీరజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నీరజ్ భార్య హిమానీ మోర్ ప్రస్తుతం అమెరికాలోని న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీ చేస్తుంది. 2012లో అండర్-14 జూనియర్ ఫెడ్ కప్లో భారత్ జట్టుకు ఆడిన హిమానీ 2017లో చైనీస్ తైపీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లోనూ పోటీ పడింది. అఖిల భారత టెన్నిస్ సంఘం నిర్వహించిన టోర్నీలోని కూడా ఆడింది. 2018లో ఆమె సింగిల్స్లో అత్యుత్తమంగా 42వ ర్యాంకులో, డబుల్స్లో 27వ ర్యాంకులో నిలిచింది. ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూనే మరోవైపు ఆమె ప్రస్తుతం మసాచుసెట్స్లో ఆమ్హెర్స్ట్ కాలేజీ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తుంది.